ఒక వ్యక్తి అదును కోసం చూసుకున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ తోటి ఆ వ్యక్తికి సాక్షిలో జాక్పాట్ కొట్టాడు. అసలు లోపలికి కొమ్మినేని అరెస్ట్ పైన సంతోషంగా ఉన్న పైకి మాత్రం మనోడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. అందులో ఎవరు అసలు సాక్షి మీడియాలో కొమ్మినేనికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ ఇది నడుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి కేఎస్ఆర్ లైవ్ టాక్ షో అని చెప్పేసి ఒక షో నడుపుతున్నాడు. కేఎస్ఆర్ అంటే కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి ఒక షో నడుస్తుంది. ఈ షోని గతంలో అనేక సార్లు కాంట్రవర్సీలు క్రియేట్ అయిన ప్రతిసారి అతని అవకాశం కోసం వేచి చూశాడు. ఆ ప్లేస్లోకి తను రీప్లేస్మెంట్ అవుదాం అని చెప్పేసి. కానీ దాదాపుగా అన్ఫార్చునేట్లీ ఈ 8 years అలాగే కంటిన్యూగా తను కొనసాగుతున్నాడు. సాక్షిలో కేఎస్ఆర్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఈశ్వర్ ఉన్నాడు. సో తాజాగా కేఎస్ అరెస్ట్ అవడంతో ఇప్పుడు ఆ కేఎస్ఆర్ లైవ్ షోకి మన ఈశ్వర్ని అందులో యాంకర్గా తీసుకొచ్చారు. ఇక మనోడు ఇంట్రడక్షన్ అదరగొట్టేశాడు. ఒక్కసారిగా గురు వాత్సల్యం చూపించాడు. అది పైకి చూపిస్తుంది, లోపల మాత్రం ఇంటర్నల్ ఫీలింగ్ ఇంటెన్షన్ ఏంటయ్యా అని అంటే దరిద్రుడు పోయాడు, ఈ ప్లేస్లోకి నేను వచ్చేసాను. నాకు ఎందుకంటే అది సైకో బ్యాచ్, వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎంతసేపు ఉన్న కత్తిపోట్లు వెన్నుపోట్లు పడటం అనేది వాళ్ళకి వెన్నకోబెట్టినటువంటి విద్య. సో మొత్తం మీద ఈ కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడంతో ఈశ్వర్ లోపల చాలా ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్న చెప్పా, సాక్షి ఈశ్వర్కి జర్నలిజం అనేది చచ్చిపోయింది. సో పదునైనటువంటి వాక్యాలు వాడటంలో అసలు జర్నలిస్ట్గా ఆయన నాలుక మడతపడిపోతుంది. ఈ పరిస్థితుల్లో సాక్షిలో ఈశ్వర్ని ఉంచాలా, కొనసాగించాలా, తొలగించాలా అనేటువంటి ఒక సందిగ్ధతలో కొనసాగుతున్న టైంలో కరెక్ట్గా ఇలా అదును చూసి ఈశ్వర్కి ఒక అవకాశం కలిసి వచ్చింది. ఎందుకంటే అమరావతి వ్యాఖ్యల మీద కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయటం, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 56 చోట్ల కొమ్మినేని శ్రీనివాసరావు మీద పీటీ వారెంట్ కంప్లైంట్స్ నమోదయ్యాయి. కాబట్టి వీటన్నిటికీ విచారణకు హాజరవ్వాలంటే కనీసం 3 నుంచి 4 2 టైం అయినా పడుతుంది. తక్కువ వేసుకున్నా కనీసం 2 టైం అయినా పడుతుంది. అంటే ఈశ్వర్ లెక్క. మామూలుగా లా ప్రకారం చూసుకున్నా కూడా కనీసం 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ 5-6 నెలల్లో ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాడు సాక్షి ఈశ్వర్. ఎందుకంటే టేబుల్ మీద, బెంచ్ మీద, స్టాండ్ మీద ఉన్నటువంటి ఈశ్వర్ మళ్ళీ ఇప్పుడు కేఎస్ఆర్ లైవ్ షో కూడా ఆయన వ్యాఖ్యతగా వ్యవహరించేటువంటి అవకాశం వచ్చింది. సో ఒక్కొక్కసారి అదృష్టం అలా తడుతూ ఉంటుంది. పైకి మాత్రం మా ఊరు చాలా బాధపడుతున్నాడు. ఇది తప్పు, అది తప్పు, అసలు ఎప్పుడైనా కొమ్మినేని గారు అబ్యూస్ లాంగ్వేజ్ చేశారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరే ఈశ్వర్, నేను చెప్తుంది అదే, నీకు రాక బహుశా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. వాస్తవంగా నెక్స్ట్ నీకే ఉంది టార్గెట్. ఎందుకంటే చిన్న విషయం చెబుతా, ఇది మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ఛానల్స్ ఒక రకము, సాక్షి ఒక రకం అంట. సాక్షి లేకపోతే 70% పత్రిక లేదు. నేను అందుకే చెప్పా, వైఎస్ఆర్సీపీ యొక్క కరపత్రిక సాక్షి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సాక్షి. ఎందుకంటే 24 గంటలు జగన్మోహన్ రెడ్డికి డప్పు కొట్టడము, లేకపోతే వైసీపీ నాయకులకు డప్పు కొట్టడం, వైసీపీ కార్యకర్తలు తప్పు చేసినా కూడా దాన్ని కవర్ చేస్తూ మీడియా చూపించడం అనేది సాక్షి యొక్క ప్రధాన ఎజెండా. అందుకని చెప్పేసి అది 70% వైసీపీకి కరపత్రికగాను సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అది ఉపయోగపడుతున్నది వాస్తవ విషయం. సో నేను చెప్పడం కాదు, తనంతా తానే ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి, గతంలో లైవ్లో ఏబిఎన్లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, లేకపోతే TV5లో కానీ ఎప్పుడు వ్యక్తిగత హరణంకి పాల్పడలేదా అని చెప్తున్నాడు. మీ దగ్గర చెక్ చేసుకోవచ్చు కదా, మీరు ప్రతినిత్యం ఆ లైవ్ డిబేట్ చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు నిన్న ఎక్కడో రేణుకా చౌదరి గారిని ఎవరిని అవమానపరిచారని చెప్పేసి ఒక ఎపిసోడ్ తీసుకొచ్చారు. రేణుకా చౌదరి గారు అనేటువంటి ఒక పర్సన్. కానీ ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడిన దాంట్లో ఒక రాష్ట్రానికి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల ఆడబిడ్డలు ఉన్నారు. సో ఒక వ్యక్తికి, ఒక పర్సన్, ఒక ప్రాంతానికి ముడిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు సిగ్గు అనిపించట్లేదా? రేణుకా చౌదరి గారి మీద ఏదైనా వ్యక్తిగత ఆరోపణ చేస్తే రేణుకా చౌదరి గారు ఫైట్ చేస్తారు, అవసరమైతే పరువు నష్ట దావా కేసు వేస్తారు. కానీ ఇక్కడ అమరావతి ప్రాంతం రైతుల మీద, ఆడవాళ్ళని వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడినప్పుడు కనీసం మీకు సిగ్గు అనిపించట్లేదంటారా? ఇంకా లైవ్ని ఎలా కొనసాగించాలనుకుంటున్నారు అంటే మీరు రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే కేఎస్ఆర్ గారిని లోపలే ఉంచేయి, ఇంకా వాడు బయటికి రాకూడదు, వాడు రాకపోతే నా ప్లేస్ సేఫ్ ప్లేస్లో ఉంటుంది, కాబట్టి నేను సేఫ్ జోన్లో ఉంటా, అందుకని చెప్పేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాను. దమ్ముంటే ఏం చేస్తారు కేఎస్ఆర్ అని అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇన్సెక్షన్ అదే, వాడు జీవితాంతం లోపల ఉంటే నేను బయట షోలు చేసుకుంటా, వాడు ఉండటం వల్ల నాకు షోస్ రాలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ ఈశ్వర్ తన ఇంటెన్షన్ బయట పెడుతున్నాడు.
వాస్తవానికి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతుంది కూడా అందుకే అతను. ఎందుకంటే ఈ కేఎస్ఆర్ అనేటువంటి వ్యక్తి భారతిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవాడు. ఈ ఈ ఈ కేఎస్ఆర్ ఏం చేస్తారంటే ఈ సాక్షి యాజమాన్యానికి ఎవరైతే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నెగిటివ్ ప్రచారాన్ని వాళ్ళకి దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళకి శాలరీస్ హైక్ కాకుండా, ఇంక్రిమెంట్లు కాకుండా చూడటంలో కేఎస్ఆర్ కీలక పాత్ర పోషించాడు. అందుకని చెప్పేసి గతంలో సాక్షిలో కొంతమందికి శాలరీలు ఇస్తూ దాని మీద అలిగి ఆయన ఉంటే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గానో ఏదో చేసి ఒక పదవి ఇచ్చి వెలగబెట్టేశారు. ఎందుకంటే ఇటు పక్క సాక్షి శాలరీ ప్లస్ ఇటు ప్రభుత్వ శాలరీ రెండు వచ్చిన విధంగా అతను వెలగబెట్టేశారు. అంటే ఇవన్నీ చేయటానికి వాస్తవానికి ఈశ్వర రాజకీయ అంటే సాక్షిలో ఎదగలేకుండా ఉండటానికి పొలిటికల్గా దెబ్బ, రాజకీయంగా బ్యాక్ ఎండ్ ఉన్నది కేఎస్ఆర్. ఇప్పుడు కేఎస్ఆర్ అడ్డుదొలిగిపోవటం ఈశ్వర్కి ఇష్టారాజ్యంగా సాక్షి ఛానల్లో ఇక తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి ఒక లైన్ సుగమనం అయిపోయింది. అందువల్ల లోపల బాధపడుతున్న మనోడు బయటికి మాత్రం బాధపడుతున్నా, లోపల మాత్రం చాలా సంతోషపడుతున్నాడు. ప్రభుత్వానికి కూడా గట్టిగా చెప్తున్నాను, మీకు దమ్ముంటే వాడిని ఏం చేస్తారో చేయండి, అరెస్ట్ చేయడం వరకేనా, ఎన్ని కేసులు పెడతారు అంటే మూడు దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వేషల రాజధాని అంటే దళితుల్ని అవమానపరిచినప్పుడు, దళితుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు దళితులు కేసులు పెట్టరా, దళిత సెక్షన్కి సంబంధించినటువంటి కేసులు పెట్టరా అంటే నువ్వు మాట్లాడేది ఏంటి? ఇంకా బాగా వీడియోని రివైజ్ చేయండి, పాత వీడియోస్లో కూడా కొమ్మినేని ఏం మాట్లాడాడో చూడండి, అవన్నీ టాలీ చేసుకొని వాడు జీవితాంతం జైల్లో ఉండే విధంగా, బయటికి రాకుండా వాడు బొక్కలో ఉండే విధంగా మీరు ఉంచండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా మనోడు సలహాలు ఇస్తున్నమాట వాస్తవ విషయం. ఎందుకు సలహాలు ఇస్తున్నాడంటే వాళ్ళ లోపల ఉంటేనే వీడు బయట తిరగగలుగుతాడు. ఈ పరిస్థితి ఆల్రెడీ సాక్షిలో ఈశ్వర్ని తీసేయాలి అనేటువంటి ఒక ప్లాన్ అయితే ఎప్పుడంతా జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ పరిస్థితుల వల్ల మనోడికి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా ఈ కేఎస్ఆర్ ఒకడు మామూలుగా సజ్జలకు బాగా సన్నిహితంగా ఉండటంతో మొత్తం మీద ఈశ్వర్కి టాలెంట్ ఉన్నా కూడా ఎదగనీయకుండా అడ్డుకున్నారు. సో ఈ దెబ్బతోటి ఈశ్వర్కి నెత్తిన పాలు పోసినట్టే తెలుగుదేశం పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం ఈశ్వర్కి తొందరలోనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు, సాక్షి మీద దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గూండాలు, దమ్ముంటే ఇంతేనా, మీరేం చేయలేరని అడుగుతున్నాను. నేను అడుగుతున్న ఒకటే మాట, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మీలాగా ఉసిగొలిపి రాజధాని రైతుల మీద దాడులు చేపించే సంస్కృతికి మేము దిగజారలేదు. అంతేకాకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి అమరావతి రైతుల మీద రాళ్లను రువినటువంటి విష సంస్కృతి మాకు లేదు. వాస్తవానికి కడుపు మండి మహిళల మీద అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు కాబట్టే ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి, మీ సాక్షి యాజమాన్యానికి సిగ్గుండాలి. కనీసం మీడియా ముఖంగా వచ్చి తప్పు జరిగింది, క్షమాపణ చెప్తున్నామని కూడా చెప్పడానికి కూడా మీకు నామూషి ఇగో ఫీలింగ్స్ తోటి మీరు ముందుకెళ్తున్నారు తప్పనిచ్చి 5 కోట్ల మంది ప్రజలకు రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మహిళలని కించపరిచి అవమానపరిచిన వాళ్ళని మీరు ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి మా సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదు, సాక్షి యాజమాన్యం ఎటువంటి దానికి భయపడదు అని చెప్పడం అంటే నిజంగా చెప్తున్నా ఈరోజు 100కి 100% నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారిపోయారు మీరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. అమరావతి మీద మీ విషం గక్కటం, అమరావతి ప్రజల మీద మీ విషం గక్కటం మానుకోకపోతే రానున్న రోజుల్లో నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 202 సీట్లకు పరిమితమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. కనీసం ఆత్మవిమర్శ చేసుకోవట్లా, అరే ఇంత పొలిటికల్ డ్యామేజ్ జరిగింది మన పార్టీకి, దీన్ని ఎలాగా మనం కవరప్ చేసుకొని ఓవర్కమ్ అవుదామనే ఆలోచన లేకుండా యుగో ఫీలింగ్స్ తోటి మేము క్షమాపణ చెప్పం, ఏమైతే ఏమైంది, 5 ఏళ్ళ తర్వాత ప్రజలు గుర్తుంచుకుంటారా లేరా అని తట్టు వ్యవహరిస్తున్నారు. నేను మాట్లాడుతున్నాడు సాక్షి ఒక్కటే నిజాలు చెప్తున్నాను. అసలు సాక్షి ఎప్పుడు నిజం చెప్పిందారా? పనికిమానాడా, గుడ్డుడా? ఎరా ఈశ్వర్, ఏ రోజైనా మీరు నిజం చెప్పారా? ఒక్కరోజు అసలు సాక్షి పేపర్లో పైన సాక్షి సత్యమేవ జయతే అనేటువంటి కామెడీ బిట్ ఒకటి వేస్తారు, డేట్ ఒకటి కరెక్ట్గా వేస్తారు.
అంతకుమించి ఏ రోజు కూడా మీరు ఇంకా మిగతా అన్ని రాసింది ఒక పేజీలో జగనన్న ఒక భజన, ఒక పేజీలో చంద్రబాబు నాయుడు తిట్టడం, ఒక పేజీలో లోకేష్ని తిట్టడం, ఒక పేజీలో పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తిట్టడం, ఒక పేజీలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి రాయటం. ఇదే ఈ సుత్తే కొట్టుకోవటం, ఈ సుత్తే డబ్బా కొట్టుకోవడం తప్పటి నుంచి ఏ రోజున అసలు మీరు వార్త అంటే ఎలా ఉండాలి, మీడియా అంటే ఎలా ఉండాలి, పత్రిక అంటే ఎలా ఉండాలో ఏ రోజైనా మీకు తెలుసా? ఏ రోజైనా అసలు మీ పత్రిక సర్క్యులేషన్ ఎలా పెంచుకున్నారో తెలుసా మీకు? వాలంటీర్లకు పేపర్లు ఇచ్చి సర్క్యులేషన్ పెంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పేపర్ని ఇస్తున్నట్టు గెజిట్ చేసుకొని సర్క్యులేషన్, ఇదే సర్క్యులేషన్ పెంచుకునేది. ఇలాంటి సుత్తే మార్కెటింగ్ ఎవరైనా చేస్తాడా? మీలాంటి సన్నాసులు కాబట్టి ఇలాంటి సుత్తే మార్కెటింగ్ చేశారు. మళ్ళీ అదొక పేపరు, దానికి ఒక పబ్లిసిటీ, అదొక నిజాలు రాసేదా? దాన్ని ఎవరైనా చూసాడు పిల్లాడు ముడ్డు చూసుకోవడానికి కూడా పనికిరాదు, టిష్యూ పేపర్ కింద పనికిరాదు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఇలాంటివన్నీ ఈశ్వరు, నీ ఇన్నర్ ఫీలింగ్ అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా నీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ గురువు గారికి ఇప్పుడల్లా బయటకు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి ఒక 5-6 నెలల్లో సాక్షిలో నెంబర్ 1 పొజిషన్కి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు ఏదైతే ఇన్నర్గా చాలా హ్యాపీగా ఉన్నావు, అవుటర్గా మాత్రమే కేవలం మీడియా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఏది ఏమైనా మంచి ఛాన్స్ దొరికింది మీకు.